వచ్చింది. వచ్చిన తర్వాత నింద వేయడం కామన్, కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. రైట్. ప్రసాద్ గారు, ఏంటి మిథున్ రెడ్డి గారు బయట విన్నారు కదా, చిత్రహింసలట, టెర్రరిస్టులట, సీసీ కెమెరాలట. గతంలో రఘురామకృష్ణ గారు కూడా ఇది సాధ్యమా, సీసీ కెమెరాల కనెక్షన్ పెట్టుకుంటారు ఎవరైనా నెలకి చూసుకోవడానికి? అంటే చక్కగా మిథున్ రెడ్డి గారి ట్రాప్లో పడ్డారని మాత్రం చెప్పొచ్చు. వంశీ గారి నోట్లోంచే బ్రహ్మాండంగా చెప్పారు. ఎంత చక్కగా చెప్పారంటే ఆయన, ఇది గతంలో రఘురామకృష్ణరాజు మనందరినీ చిన్నపిల్లలు చేసి చెప్పిన అబద్ధాలన్నీ అవి నిజం కానప్పుడు ఇది కూడా ఏం చెప్పినా కూడా నిజం కాదు అన్న కోణంలో రెండు ఒకటిగానే చూడాలి. ఇప్పటిదాకా రఘురామకృష్ణరాజు చెప్పిన అబద్ధాలను ఒప్పుకుంటే మిథున్ రెడ్డి చెప్పిన కూడా అబద్ధాలు నిజాలు తెలిసిపోతాయి ప్రజలకి. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు ఎంపీస్తాయి. ఆయన చెప్పినట్టు ఆయనతో ఎవరు ములాఖాతులు అవ్వడానికి ఇవన్నీ లేనప్పుడు, ఒక ఎరోనియస్ సర్కమాన్సెస్ అన్నప్పుడు, ఎంక్వైరీలు, అల్లాలు వీడియోలు చూశారట అని అప్పుడు చెప్పిన టపాచిపుత్ర కబుర్లని అబద్ధాలు అయినప్పుడు ఇది కూడా అబద్ధమే. నేను దానికి ఒప్పుకుంటా గ్యారంటీగా. ఎందుకంటే ఎవడుకుంటా శ్రద్ధ చూడడానికి, ఎవడో ఒకరికి శ్రద్ధ ఉందన్నది వీళ్ళు ఎలా ఎస్టాబ్లిష్ చేయగలిగారో, అది నిజంగా శ్రద్ధ ఉన్నోడు చూసాడు అనుకుంటే ఇక్కడ కూడా ఎవడో శ్రద్ధ ఉన్నోడు చూసాడు అనే నిజాన్ని ఓటర్కి చెప్పినట్టు అయింది. అంటే ఇద్దరు ఎంపీల్ని ఎవరో కన్సిస్టెంట్గా మానిటర్ చేయడానికి గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి అనుకుంటే ఈసారి తెలుగుదేశం నుంచి, ఒకవేళ వంశీ గారు చెప్పినట్టు రెండు అబద్ధం అనుకోండి, వీళ్ళిద్దరూ అబద్ధాలు చెప్పారని మాత్రం ఒప్పుకోవాలి. నేనైతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వేసిన ట్రాప్లో పడ్డారు వీళ్ళు. ఎందుకంటే ఏమీ జరగలేదు. అలా చూడండి, ఒక మాజీ తెలుగుదేశం ఎంపీ గారు ఉండేవారు, ఆయన సినిమా యాక్టర్, నన్ను కొట్టలే అన్నట్టే ఉంటుంది ఇది. తర్వాత వంశీ గారు చాలా చక్కగా చెప్పారు బెయిల్ విషయంలో. నిన్న బెయిల్ కాపీ ఒకసారి కనుక చదవగలిగితే సార్, కొంచెం మీరు కూడా డిబేట్లకు వెళ్తారు కాబట్టి చాలా ఈజీ అవుతుంది కొన్ని విషయంలో. మద్యం కేసులో ఆయన పాత్రను నిరూపించే ఆధారాలు ఏమీ లేవు. అలాగే ఆరోపణల ఆధారంగా అమూల్యమైన బెయిల్ తిరస్కరించే హక్కు మాకు లేదు. నిందితుడి పాత్ర ఆధారాలు కాకుండా కేవలం తీవ్రమైన కేసు అనే కారణంతో బెయిల్ నిరాకరించలేం. మాస్టర్ మైండ్ అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. సహనిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఆరోపణల వాంగ్మూలాలకు ఎలాంటి ఆమోదయోగ్యత లేదు. ఈ ప్రాసెస్లో మా ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావు. అంటే నేను మీ గురించి చెప్పినవి, మీరు వంశీ గురించి చెప్పినవి, వంశీ లక్ష్మణ్ గురించి చెప్పినవి, లక్ష్మణ్ ఏమో మన కీర్తనమ్మ గురించి చెప్పినవి, ఇలా ఆపాదించి చెప్పిన కేసుల్ని ముడుపులు వసూలు చేసిన ఆరోపణలు నిరాధారం. నేరపూరిత కుట్రకు సైతం ఆధారాలు చూపలేకపోయారు. సాక్ష్యాలు తారుమారు చేసినట్లు కూడా ఆరోపణలు ఏవీ లేవు. ఇవన్నీ అనుమానాలతో నిరాధకంగా అనుమానాలు కేవలం. అంటే నేను ఎప్పుడు మొదట్లో చెప్తున్నా, రోజు వంశీ కూడా ఉన్నాడు నాతో, బెయిల్ అన్నదానికన్నా అతనికి అరెస్ట్ చేయలేరు అన్న దగ్గర నేను ఎప్పుడూ చెప్తున్న దానికే కన్ఫైన్ అయ్యి చెప్తా. ఒక ఈడీ కానీ, ఒక ఐటీ కానీ, లేదంటే ఒక జిఎస్టీ కౌన్సిల్, వీటిలో ఏదైనా సరే ఒక ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ని కనుక, ఎందుకంటే ఆదాన్ ఇండస్ట్రీస్కి 5 కోట్లు ఇచ్చారన్నది నిజమే. 5 కోట్లు మళ్ళీ తిరిగి ఆదాన్ ఇండస్ట్రీస్ ఒకవేళ మిథున్ రెడ్డికి ఇచ్చింది కూడా వాస్తవమే. అందులో ఎక్కడ జిఎస్టీ వైలేషన్స్ లేవు. ఐటీ ఒక అన్యాక్రాంతమైన ట్రాన్సాక్షన్లు ఇద్దరు చేశారన్నది 24-25 లేకపోతే 23-24లో కూడా ఎక్కడ ఐటీ రిటర్న్స్లో రాటిఫై కాలేదు. మూడోది మీరు చెప్పినట్టు ఈడీ కూడా దాంట్లో ప్రమేయం లేనప్పుడు నిరాధారిత ఆరోపణలని గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయింది. అంచేత వాస్తవాల్ని దగ్గరగా ఉండి చూసే దగ్గర, ఉదాహరణకి ఒక ఎంపీ స్థాయి, నేను ఒక నేరస్తుడిని కాకపోయినా నేరారోపణలతో నన్ను లోపల పెట్టిన ఉదంతంలో ఒక టెర్రరిస్ట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ అనే కోణంలో ఆయన చెప్పిందే చూడండి. కానీ ఆ విధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్, గౌరవ జైల్లో చూస్తారన్నది నేను కూడా ఏకీభవించను. ఎందుకంటే వ్యవస్థను నేను ఖచ్చితంగా గౌరవిస్తాను, వ్యవస్థను నేను నమ్ముతాను. వ్యవస్థకున్న బాధ్యత ఏంటంటే గౌరవ ఖైదీలు అంటిలందని దే ఆర్ నాట్ బీన్ ప్రూవ్డ్, వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇష్టం వచ్చినట్టు అన్వయించి అకార్డింగ్ టు ద మీడియా ఛానల్స్ ప్రకారం మీడియా ఛానల్స్ యొక్క హైప్ క్రియేట్ చేస్తుంటే, నిన్న ఒక డిబేట్లో నాకు మిత్రుడు వెంకటరెడ్డి చాలా బాగా చెప్పాడు. ఎస్ఐటి సిట్ ఏ ఆధారాన్ని ప్రూవ్ చేయలేకపోయింది, కానీ బట్ సిఐటి సిట్ అంటే చంద్రబాబు గారి ఇన్వెస్టిగేషన్ తపేలా ఛానల్ ఇచ్చిన మీడియా ట్రయల్స్లో. ఇంకోటి చెప్తున్నాను, ఒక చూడండి, ఆ రోజు తేల కృష్ణారెడ్డి గారు అల్లుల్లో ఫామ్ హౌస్లో డబ్బులు దొరికాయి, ఆయన మీద కేసు కట్టలేదు. పైపచ్చు నిన్న గౌరవ న్యాయస్థానం బెయిల్ పిటిషన్లో ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు దగ్గర కట్ల పేర్చిన డబ్బులు లెక్క పెడుతున్న వీడియో, మేము దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదన్నది కూడా గౌరవ సిట్, గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్లో ఉన్నాయి. అది కేవలం మీడియా ట్రయల్ త్రూగా మీడియా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్తో దీన్ని ఒక చర్చనీయాంశం చేసి, ఒక మోడస్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉందంటే నెగిటివ్ టాక్టిక్స్తో ఈ రోజు దాకా దాన్ని జస్టిఫై చేశారు. నిన్న మిథున్ రెడ్డి గారికి వచ్చిన బెయిల్ కనుక ఆద్యంతో ఎవరైనా గమనించగలిగితే ఈ కేసు యొక్క డొల్లతనం, ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ కేవలం మీనగర్ వీవీప్యాడ్లు తగలబెట్టిన దాన్ని కప్పిపుచ్చడానికి ఎవడో శ్రీనివాసాచారి ఎవరితోనో 3,500 కోట్లు ఫ్రాడ్ జరిగిందని ఒక లెటర్ బేసిస్గా
ఈ రోజు దాకా దీన్ని కాలక్షేపం చేసినందుకు కృతజ్ఞతలు. ఇది కరెక్ట్గా నిన్నటికి సంవత్సరం అయింది. లాస్ట్ సెప్టెంబర్ 28th అరౌండ్ స్టార్ట్ చేశారు. నిన్నటికి ఆల్మోస్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి కూడా బెయిల్ నెక్స్ట్ వస్తుంది. ఎందుకు వస్తుందో చెప్తాను కూడా. ఈ రోజు బ్రహ్మోత్సవాల దాంట్లో ఆయన ఎప్పుడు మా కీర్తనమ్మకు బాగా తెలుసు, ఎందుకు తిరుపతి పరిసర ప్రాంతమే కాబట్టి స్వామివారు మాల వేసుకుని బ్రహ్మోత్సవాలు శ్రీనివాస మంగాపురంలో చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ కరుణాకర్ రెడ్డి ఖచ్చితంగా ఫుడ్ డౌన్ చేసి భువన్ కరుణాకర్ రెడ్డి టీటీడీ దేవస్థానంలో ముఖ్యంగా స్వామివారి విగ్రహాలకి వాటికి జరుగుతున్న అపప్రచారాల మీద ఎప్పుడైతే గలం వినిపిస్తున్నాడో అగ్గి కాజ్యం తోడినట్టు ఈయన కూడా తోడవుతారన్న దాంట్లో ఈయన బెయిల్ నిర్వహిస్తున్నారు. ఈ రోజుకి కూడా ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్ గౌరవ న్యాయస్థానానికి ఎస్ఐటి ఈ రోజుకి కూడా సబ్మిట్ చేయని దానికి, కేవలం మీడియా ట్రయల్తో నడుస్తున్న దానికి ఇవాళ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసిన విధానం కనుక చూస్తే ఆద్యంతం ఇది చెంపపెట్టు కిందే ఒక బెయిల్ అన్నదాన్ని గమనించగలరు. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ఒక ఎవిడెన్షియల్ డాక్యుమెంట్ కానీ అన్యాక్రాంతమైన ఈ డబ్బుల్ని అన్యోపదేశంగా ఏది పడితే దాన్ని ఆపాదించి మాట్లాడడం, గతంలో ఎక్కడ టాంజానియాలో ఇనుము పరిశ్రమ బంగారం కొన్నారు, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఎలక్షన్స్కి వాడారు, ఇలాంటి అభియోగాలతో మాత్రమే మీడియా ట్రయల్ త్రూగా ఈ రోజు దాకా ఈ కేసును పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఎక్కడ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేయలేకపోయింది. ఇట్స్ అ ఫెయిల్డ్ కేస్, అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, యత్న గారు నమస్తే అన్న గారు. ఏంటండి మిథున్ రెడ్డి గారిని అంత ఇబ్బంది పెట్టారట? ఆయన చాలా ఎమోషనల్గా